135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీస్ని మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారు? కారణం ఏంటి? మంగళగిరిలో ఉన్న తన నివాసాన్నే క్యాంప్ ఆఫీస్గా పెట్టుకోవాలని, ఇప్పుడు గవర్నమెంట్ కేటాయించినటువంటి క్యాంప్ ఆఫీస్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని సూచిస్తూ ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. వెంటనే తన కార్యాచరణలోకి దిగిపోయారు. తన ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ని నిర్వహిస్తున్నారు. దీనికి కారణం ఏమైనా ఉందా? దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు క్యాంప్ ఆఫీస్ అనగానే మంచి R&Bకి సంబంధించినటువంటి ఆఫీస్ని కేటాయించారు. అదే ఆఫీస్లో ఆయన డే 1 నుంచి మీటింగ్లు చాలా పెట్టారు. చాలా మంది ప్రముఖులు, సినిమా ప్రముఖులు అందరూ వెళ్ళి ఆయన అప్రిషియేట్ చేసిన వాళ్ళు, ఆయన కలిసిన వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అవును. ఇప్పుడు సడన్గా 3 నెలలు అయింది, 100 రోజులు కూడా కంప్లీట్ కాల. ఈ సడన్గా క్యాంప్ ఆఫీస్ అవసరం లేదు, అక్కడ ఉన్న ఫర్నిచర్ని కానీ వస్తు సంచయం మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి, అంత పెద్ద విశాలమైనటువంటి క్యాంప్ ఆఫీస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ఒక లేఖ రాశారు. అలానే తన ఇంటినే క్యాంప్ ఆఫీస్గా మార్చుకుంటాననేటువంటి కన్క్లూజన్ కూడా ఇచ్చారు. ఏంటి కారణం ఏమైనా ఉందా? ఇది రాజకీయాల్లో రకరకాలుగా అప్పుడే వీళ్ళిద్దరి మధ్య చెడింది అని రకరకాలుగా అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి మధ్య, పవన్ కళ్యాణ్ మధ్య చెడింది. అలా కూడా ఒకటి వచ్చేస్తుంది. రాజకీయాలు అంటే ఉంటాయి. పాలిటిక్స్ ఈజ్ పాయిజన్. కాబట్టి ఆ ఇది నుంచి మామూలు విషయం కాదు, అది అంత తేలిక కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొదట్లోనే ఆయన గౌరవప్రదంగా మంచి ఆఫీసు, మీరు అన్నట్టు ఇరిగేషన్ విశాలమైన ఆఫీస్ ఇచ్చారు. సినిమా నిర్మాతలు కావచ్చు, అన్ని ఉద్యోగ సంఘాలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి కలిశారు. పంచాయతీ రివ్యూ మీటింగ్లు కూడా చాలా జరిగాయి. ఆ తర్వాత క్రమంలో ఏదైతే ఆల్రెడీ సెక్రటరియట్లో అనుకో సపరేట్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా ఈ మంగళగిరిలో ఆఫీస్ ఉంటుంది. కాబట్టి సెక్రటరియట్కి దగ్గరగా అందరికీ అనువుగా ఉండేది మంగళగిరి. ఒకటి ఏంటంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తారు. మనకున్న సమాచారం ప్రకారం అంటే సెక్యూరిటీ రీజన్స్ అనుకోవచ్చు. ఒకవైపు వైసీపీ వాళ్ళు ఎక్కువ ఫర్నిచర్ కొన్ని లక్షల రూపాయలు పెట్టుకున్నాడు, మరి ఫర్నిచర్ కూడా నేనే తెచ్చుకుంటాను అని చెప్పి అన్నాడు కదా అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకుల ఆరోపణ. నార్మల్ ఫర్నిచర్ ఇస్తుంది. ఇప్పుడు అంటే ఒకప్పుడు పంచాయతీరాజ్ నుంచి జీతం తీసుకుందాం అనే పరిస్థితి నుంచి నాకు జీతమే వద్దు బాబు, నిధులే లేవు, వేరే దానికి డైవర్సిఫై చేశారు, నా ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటాను. సరే, గవర్నమెంట్ వీళ్ళు మనం అనుకుంటాం ఎప్పుడు కూడా చేయకపోగా ఏదో ఒకటి విమర్శ చేయాలి. ప్రతిపక్షాలు ఒకటి గవర్నమెంట్లో ఉన్న ప్రొసీజర్, యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అయ్యేది ఏంటంటే, ఒక మినిస్టర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయనకి ఛార్జెస్ అలాట్మెంట్తో పాటు ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్టాఫ్, చివరికి కట్లరీతో సహా డైనింగ్ టేబుల్ పైన స్పూన్స్తో సహా ప్రభుత్వం ఇస్తుంది. కట్లరీ అలవెన్స్, ఫర్నిచర్ అలవెన్స్, అలానే PS పర్సనల్ సెక్రటరీ, PA పర్సనల్ అసిస్టెంట్, అటెండర్, డ్రైవరు, వెహికల్, ఇవన్నీ కూడా ప్రొవిజనల్గా వచ్చేవి కదా, ప్రొసీజర్ ప్రకారం ఆయనకు వచ్చేటువంటివి కదా. డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకా అడిషనల్ కూడా వస్తాయి. పైగా 3 కీలకమైన శాఖలు చూస్తున్నారు కాబట్టి, సో మూడింటి నుంచి కూడా ఆయన సపోర్టింగ్ స్టాఫ్ అనేది క్లియర్గా యాజ్ పర్ రూల్స్ వస్తాయి. సో ఇందులో అభ్యంతర పడాల్సిందే ఉంది అంటే ఇక్కడ ఏంటంటే అందరి లాంటి వ్యక్తి కదా పవన్ కళ్యాణ్. ఒకళ్ళు గబక్కని అన్నారనుకోండి, ఎందుకు లేరు బాబు అని చెప్పేసి వదిలేసే రకం, నా మానాన్ని నేను ఉంటాననే రకం, వివాదాలకు పోడు, వివాదాలు పెంచుకోవాలనుకోడు. కాబట్టి ప్రజల దగ్గరికి ఉండాలి తప్పితే ఇవన్నీ ఎందుకు నాకనే. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, బహుశా మీరు అన్న పాయింట్ చాలా కీలకమైనటువంటి పాయింట్. సెక్యూరిటీ రీజన్స్ ఏవో ఉన్నాయా అట్లా ఈ మధ్య ఒకటి కూడా వైరల్ అవుతుంది. మళ్ళీ ఏదో పవన్ కళ్యాణ్ గారి పైన రెక్కీలు, ఆయన పైన ఫోకస్ పెట్టారు, ఇట్లాంటివి ఉందా? అలాంటి డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో రానంత వరకు ఎవరికి శత్రువు కాదు, సినిమాలు ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే రాజకీయాలు వచ్చిన కాడి నుంచే ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు, అన్నీ చేస్తారు. మనం చూసాం, సంఘటనలు చూసాం. ఆయన సెక్యూరిటీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక నాయకుడుగా, ఒక ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. అది జాతీయ స్థాయిలో ఎదిగిన తీరు మనం చూసాం. కాబట్టి ఆయనకి భౌతికంగా దాడులు చేయాలని అనేక రకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఎవరికి ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారన్నా కానీ చూసి చూడనట్టు ఉంటాడేమో. కానీ అవినీతి అయితే డెఫినెట్గా మీరు అన్నట్టు సోషల్ ఆడిట్ కూడా చేయదలుచుకున్నాడు. ప్రతి డిపార్ట్మెంట్లో శత్రువులు ఎక్కువ అవుతారు. రెడ్ శాండిల్, లేకపోతే బియ్యం, మామూలుగా పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడ పర్యావరణ అన్నీ ఉంటాయి. కాబట్టి కీలకమైన శాఖలు ఉన్నాయి సార్. ఎక్కడ ఏది జరిగినా ఈయన ఒక రూపాయి తినే వ్యక్తి కాదు, తినేవాడిని మాత్రం చూస్తా ఉపేక్షించే వ్యక్తి కాదు. కాబట్టి శత్రువులు ఎక్కువ అవుతారు.
కాబట్టి ఇవన్నీ ఎందుకు? నగరం నడి ఒడ్డున ఉంది అది ప్లేసు, ఈజీ, ఏది రెక్కి చేసినా ఏదైనా అటాక్ చేయాలన్నా ఎందుకురా బాబు అంటే ఆయన ఆఫీసు సేఫ్ అండ్ సెక్యూరిటీ పార్టీ ఆఫీస్ దగ్గర దగ్గర ఉంటాయి దగ్గర కాబట్టి అక్కడే ఉండి రివీల్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఆయనకి 3 layers భద్రత ఉంటుంది, దాంతో కూడా ప్రభుత్వం ఇచ్చిన భద్రత ఉంటుంది. ఇకపోతే ఇంకా భద్రత ఎక్కువగా చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా వివాదాలకు పోదలుచుకోలేదు. ఎవరు విమర్శించిన ఇప్పుడు ఏంది, సొంత ఇంట్లో ఉంటున్నాడు, సొంత ఆఫీసులో ఉంటున్నాడు, రివీల్ చేసే అధికారం యాజ్ డిప్యూటీ సీఎంగా ఉంది. పర్యవేక్షించి ప్రజలకి జనవాణి ద్వారా ముందు బోర్డు పెట్టి కంటిన్యూగా ఆఫీస్ కంటిన్యూగా నడుస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చి అర్జీలు తీసుకున్నారు, త్వరితగతిన పరిష్కరిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది అదే కదండి. కాబట్టి ప్రజల దగ్గర అయ్యే ఇదిలో రోజు రోజుకి ఆయనకి పెరుగుతుంది తప్పితే ఒకవేళ అది క్యాంప్ ఆఫీస్ తీసేసినంత మాత్రాన ఏదో వదులుకున్నట్టు కాదు. ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఇంకొక ప్రయోజనానికి ఉపయోగించమని చెప్పారు ఆయన లెటర్లో. అదే అంతే కదా, ప్రభుత్వ అవసరానికి వినియోగించండి అని. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారి వరదలు ఎక్కువ ఉన్నాయి, పాపం ఆయన గట్టున ఉండి చేసే వ్యక్తి, అటువంటి వ్యక్తి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బుడమేరుతో పాటు ఇవన్నీ కూడా చేయాలి కదా, పోలవరం రివ్యూ మీటింగ్ చేసుకోవడం, అటువంటి వ్యక్తికి ఇవ్వచ్చు. కాబట్టి ఆయన ఇష్ట ప్రకారం సీఎంకి హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఫర్నిచర్తో సహా అన్నాడు. కాబట్టి దాన్ని పాజిటివ్ వేలో చూసుకోవాలా, నాకున్న ఆఫీస్లో నేను చూసుకుంటాను, ఖర్చు తగ్గిద్ది కదా అని చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు. ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి స్టెప్ కూడా తన సొంత ఇంటి నుంచే కదా ఇప్పుడు కార్యక్రమాలు, ఖర్చు అంతా ఆయనే చూసుకుంటాడు తప్పితే ప్రభుత్వానికి బడ్డను కావట్లే ఇక్కడ. కాబట్టి ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉంది సార్. 6,000 కోట్లు, ఈ 10.5 లక్షల కోట్ల అప్పుకి 6,000 కోట్లు వడ్డీయే కట్టాలా. ఇవన్నీ చూసుకోవాలంటే కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఈ ప్రయత్నం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం అనేది మంచి. కానీ సెక్యూరిటీ రీజన్స్ పైన గవర్నమెంట్ రియాక్ట్ అవుదా దీనిపైన పదే ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అనే దాని మీద? అదే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సెక్యూరిటీ పాయింట్ ప్రాబ్లం ఉందంటున్నారు. అమిత్ షా గారు కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలో ఆయన జెడ్ కేటగిరీ ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే జెడ్ కేటగిరీ ఉందో ఆయన మీద అలిపిరి జరిగిన తర్వాత డెఫినెట్గా ఆయన్ని సెక్యూరిటీ ఉంటుంది. అదేమైనా సెక్యూరిటీ కావాలని చెప్పి అంటున్నారు. అదే అతి త్వరలో వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి అప్పగించడం వెనుక కొన్ని సెక్యూరిటీ రీజన్స్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అనేది శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి విశ్లేషణ. మిగతా అంశాలన్నీ కూడా రాజకీయంగా చేస్తున్నటువంటి ఎదురుదాడి విమర్శలు తప్పితే ఆయన నిర్వహించడం కోసం, ముఖ్యంగా కార్యాచరణని అమలు చేయడం కోసం అనువైనటువంటి స్థానం పార్టీ ఆఫీస్కి, తన ఇంటికి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం కాబట్టి క్యాంప్ ఆఫీస్ని కూడా అక్కడే పెట్టుకుంటే ప్రయాణాలు తగ్గడం ప్లస్ ప్రజలు కూడా ఆయన కలవడానికి సులువు అవుతుందనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.